పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రానికి ఈ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమ భాగంలో మీ అందరి ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు సోదరులు గండ్ర సత్యనారాయణరావు గారి అధ్యక్షతన మరి ఈనాటి మన జిల్లాకు వచ్చి వైద్య సదుపాయాన్ని మెరుగుపరచాలని మన ప్రాంతానికి సంబంధించిన ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమాలతో పాటు హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణాలతో పాటు ఆయుష్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకొని పలు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా సీనియర్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి స్వాగతం పలుకుతూ వేదికపై ఆశీనులైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఈనాడు ఈ ప్రాంతాలకు సంబంధించిన మరి మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు మరి ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. మీ అందరి సమక్షంలో మరి మీ నాయకుడు, మీ శాసనసభ్యుడు మొత్తం 20 సంవత్సరాల ప్రణాళిక పెట్టిన సంవత్సరాలు చేయాలని రోడ్లు అడిగిండు, సాగునీరు అడిగిండు, బిల్డింగ్లు అడుగుతా ఉన్నాడు, ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని కోరిండు. మొత్తం ఈ 5 సంవత్సరాలనే మొత్తం కంప్లీట్ చేయాలని ఒక కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నాడు. చాలా సంతోషం. మరి మీ శాసనసభ్యులు చాలా పట్టుబడి ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాల కార్యక్రమాల పట్ల నేను జిల్లా మంత్రిగా ఉన్న తరుణంలో అనేక సందర్భాలు మాకు ఈ సంక్షేమ కార్యక్రమాలను వెంటనే శాంక్షన్ చేయాలి, అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తా ఉన్నారు గండ్ర సత్యనారాయణరావు గారు. ఈ ప్రాంతానికి సంబంధించిన మా సింగరేణి కార్మికులు ఉంటారు ఇక్కడ, అటువైపున వ్యవసాయానికి సంబంధించిన మా రైతు సోదరులు ఉన్నారు. భూపాలపల్లి పట్టణంలో మరి ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇటు జనక కానీ ఇటు సింగరేణి కానీ వివిధ సామాజిక శ్రేణులలో ఉంటున్న చాలా మంది జనాభా ఇక్కడ ఉండటం, ఈ మున్సిపల్ పరిధిలో అనేక అవసరాలు ఉండటం, పెరుగుతా ఉన్న జనాభా సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని అవసరాలు పెరుగుతా ఉన్న సందర్భంలో ఎన్ని పనులు చేసినా తక్కువనే కనబడతా ఉంటాయి. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, హాస్పిటల్ సంబంధించి ఈరోజు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటే మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ రోజు బిల్డింగ్లు కేవలం శాంక్షన్ చేయించామని చెప్తే ఈరోజు దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా బిల్లులు శాంక్షన్ చేయాలని చూస్తుంటాడు మా సత్యనారాయణరావు గారు. అంటే నిధులు ఇయ్యాలి, ఆ రోజు మాటలు చెప్పిపోయినా ఈరోజు నిధులు కావాలి, పూర్తి స్థాయిలో వాటన్నిటినీ కూడా మరి ఉపయోగకరంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గానికి సంబంధించి మొన్న మీ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారి చేతుల మీదుగా విద్య పరంగా ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ దాదాపు 200 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. ఆ పాఠశాలలో చదువుతా ఉన్న ఆ చిన్నారులు ఆ వసతి కూడా ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా ఉండే కార్యక్రమము కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్న తరుణంలో ఒక ఆలోచన చేసి ఈ రోజు పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఒక్కదే దగ్గర చదువుకోవాలని పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసి అందరికీ కూడా సౌలభ్యమే విధంగా
పాఠశాల భవన నిర్మాణ కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉపాధి దొరకాలి, ఉపాధి కావాలి. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకి ఉద్యోగ అవసరాలను తీర్చడానికి ఇక్కడ పరిశ్రమలు రావాలని 4 ఏళ్ల క్రితం ఇక్కడ పరిశ్రమలకు సంబంధించిన పార్కును ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం. ఇక్కడ పరిశ్రమలు రావాలి. చిన్నను మధ్యను సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కొంతమంది పారిశ్రామికవేత్తలు అవుతారు, చాలా మందికి ఉపాధి కలుగుతుంది. దానివల్ల ఈ ప్రాంతం బాగుపడుతుంది, చదువుతున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని ఒక ఆలోచనతో సత్యనారాయణరావు గారు చెప్పిన తర్వాత వెంటనే ఇక్కడ ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేశాం. అతి త్వరలో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మనకు మాట మనవి చేస్తా ఉన్నాం. మున్సిపల్ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు మేము ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్పినాం, ఎలక్షన్ తదుపరి కూడా చెప్పడం జరిగింది. భూపాలపల్లి ఇది మున్సిపల్ ఏరియా. ఈ పట్టణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న పట్టణ వాసులకి ప్రధానంగా ఉన్న రహదారి జాతీయ రహదారి పోతా ఉంది. పెద్ద స్థాయిలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్లు నివారించడానికి ఇక్కడ బైపాస్ రోడ్ ఏర్పాటు చేయాలని వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా మా వరకు ప్రయత్నం చేస్తాం. ఈరోజు బైపాస్ రోడ్ ఏర్పాటు చేస్తే పట్టణంలో ఉన్న పట్టణవాసులకు కానీ లేకుంటే నేషనల్ హైవే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2011లో ఆ రోజు ఉన్న మన కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకొని నేషనల్ హైవేని నిర్మాణం చేయడం, దీని 4 లైన్ గా అతి త్వరలో కూడా చేపట్టడం జరుగుతుంది. యాక్సిడెంట్ నివారణ కానీ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా సాగునీరు అందించాలని ఆ సాగునీరుకు సంబంధించి DPM 38 ద్వారా నీళ్లు అందించాలని మొన్న ఈ మధ్యలో ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేపట్టినప్పుడు మరి సోదరులు శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది. వారికి కూడా ఈరోజు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నారు. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాం. తొందరగా తీసుకొచ్చే కార్యాచరణలో తప్పకుండా మన జిల్లాకు సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా 1 ఎకరం కూడా వీడిగా లేకుండా పక్కన వార్తా ఉన్నాడు దేవాదుల ప్రాజెక్టు కానీ ఇటు ప్రక్కన ఉన్న మన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ గత ప్రభుత్వం విస్మరించి మన ప్రాంతం నుంచి నీరు తీసుకెళ్లి 1 ఎకరం కూడా మనకి ఇవ్వకుండా ఆ రోజు మన ప్రాంతం నా నియోజకవర్గానికి సంబంధించిన 3 బ్యారేజీలు కట్టి 1 ఎకరం కూడా నీరు అందించకుండా తీసుకుపోయారు గత ప్రభుత్వం. ఈరోజు మా బాధ్యత పరంగా ఈరోజు DPM 38 కానీ ఇక్కడ సాగు నీరు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా చేసే ప్రయత్న భాగంలో మా సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి అడిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరూ ప్రతిరోజు చూస్తూ ఉంటారు టీవీలో ప్రతిపక్షాలకు సంబంధించిన సోదరులు 10 సంవత్సరాలు చేయలేని పనులు 1 సంవత్సరం వీలున్నంత వరకు ప్రజలకు సంబంధించిన మేము ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం. ఏం చేసినాము? మా మహిళా సోదరి వల్ల గత సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు మేము చెప్పిన మాట మేరకు ప్రధానంగా 6 గ్యారెంటీలు భాగంగా ఉచితంగా మహిళా సోదరి మహిళలకు బస్సు ప్రయాణం కలిగించి సంవత్సరం పూర్తి చేసుకున్నాం. డిసెంబర్ 9, 2024. ఇది వాస్తవం కాదు. ఒకసారి తోటి సోదరులు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు విమర్శలు చేస్తా ఉన్న మిత్రులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తా ఉంటే ఏమి చేస్తా ఉన్నా అడగడానికి వారికి నైతిక హక్కులు అని చెప్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మా అక్కలు కానీ చెల్లెలు కానీ మా అన్నలు కానీ తమ్ములకు సంబంధించి మేము చెప్పినాం 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఈ రోజు 199% వేదికపై కూర్చున్న 1, 2, 3, 4 తప్ప ఈ రోజు 100% 200 యూనిట్ల వరకు వినియోగం చేస్తా ఉన్న ఆ వినియోగదారులకి ఫ్రీగా మీకు మరి 0
బిల్లు ఇవ్వటం వాస్తవం కాదు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరైనా మీ ఇంట్లో ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చి ఆపరేషన్ చేయాలనుకున్నా, ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా పెద్ద ఎత్తున ఖర్చు జరిగితే ఆ రోజు మేము మొదలుపెట్టిన 5 లక్షలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచి మరి ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరో ప్రధానమైన అంశం, నిత్యం మనం వాడుకునే సిలిండర్ గ్యాస్ మొత్తుకు సంబంధించి ఆనాడు గత ప్రభుత్వ హయాంలో అటు బీజేపీ అటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించి 1200 రూపాయల వరకు గ్యాస్ మొద్దు. మన ప్రభుత్వం ఏర్పాటైతే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఈరోజు ప్రభుత్వం మీ పక్షాన మీరు కేవలం 500 రూపాయలకే గ్యాస్ మొద్దు అందియాలని ఆలోచనతోనే కార్పొరేషన్లకు ముందే డబ్బు కడితే మీరు 500 పై చిరుకు కట్టిన డబ్బును తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లో వస్తా ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ చేస్తా ఉన్నాం, ఇంకా చేసేది ఉంది, ఇంకా పోతలేదు. ఒకటి తర్వాత ఒకటి మనము మన ఇళ్ళల్లో మనం ఒక ఆలోచన చేసినప్పుడు ఒక తర్వాత ఒక పని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మా హయాంలో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా సమయం తీసుకొని ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఆ క్రమశిక్షణ భాగంలో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఎన్నికల భూమి వాళ్ళ ప్రభుత్వం చెప్పినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి దళితులని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి వాళ్ళపైన మనం ఏం పెట్టాలి? వాళ్ళపైన కూడా కేసు పెట్టాలి కదా. ఈరోజు మాట ఇచ్చి మాట తప్పిన వారు మా ప్రభుత్వం మొదలైన 1 సంవత్సరం 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇదే సత్యనారాయణరావు గారు మీ దగ్గరికి వస్తారు, ఇదే నేను వస్తా, ఆ రోజు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి చేసుకొని మీ ముందర నిలబడి ధైర్యంగా దమ్ముగా మీ అందరినీ కూడా ఓటు అడిగే కార్యక్రమాన్ని చేపడతాం. అన్ని పనులు చేసి తీర్తాం. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మా మహిళా సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరందరూ లక్షాధికారిగా చేయాలని ఆ రోజు మన ప్రభుత్వం సంకల్పించింది. ఈ రోజు కోటీశ్వరులు చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం తీసుకున్నాం. పెద్ద ఎత్తున మీకు ఉపాధి పెంచే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, పీడీ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఈ స్వయం శక్తి మహిళా సోదరి మహిళలు ఉన్నారో ఐకేపీకి సంబంధించి వారు ఈ విధమైన వాణిజ్యం వ్యాపారం చేస్తామంటే పెద్ద ఎత్తున వారి ప్రోత్సాహం చేయాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది. వారందరినీ కూడా వాణిజ్యం వ్యాపారం చేసి వ్యాపారస్తులుగా పెద్ద ఎత్తున తీర్చిదిద్దాలని ఈ రోజు ఈ భూపాలపల్లి కేంద్రంలో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మినీ ఇండస్ట్రియల్ పార్క్, మినీ పరిశ్రమలకు సంబంధించి కేవలం మహిళలకే పరిశ్రమలకు సంబంధించిన ఒక పార్కును ఏర్పాటు చేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున వారిని ప్రోత్సాహం చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీకు మనం చేసేది ఒకటి, ఈ జిల్లాకు సంబంధించిన వైద్య సదుపాయానికి సంబంధించి మరి గౌరవ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ నరసింహ గారు వచ్చారు. మనకు కావాల్సిన అవసరాలను వారు స్వయానా తెలుసుకోవడానికి వచ్చారు. మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించిన మహాదేవ్పూర్ హాస్పిటల్కి సంబంధించిన అంశాలు కానీ, మా పిఎస్సీలకు సంబంధించిన అంశాలు కానీ, ఆ మారుమూల ప్రాంతంలో ఉంటున్న గిరిజన వాసులు, అదేవిధంగా మా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, వీరికి సంబంధించిన ఆరోగ్య పరంగా ఏ ఆలోచన చేయాలో ఆ ఆలోచన పరంగా ఇక్కడ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన ఒక సీనియర్ మంత్రిగా, ఒక అనుభవజ్ఞ మంత్రిగా పెద్దలు దామోదర్ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మన జిల్లాకు సంబంధించిన అనేక అంశాల పట్ల దీని తర్వాత రివ్యూ ఉంది. దాంట్లో కూడా ప్రధానమైన నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను కూడా తప్పకుండా పూరించే కార్యక్రమం చేయడానికి వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన మా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకి, మా అన్నలకి, తమ్ములకి, మా అదేవిధంగా అక్కలకి, చెల్లెలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.